ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తల ఉంచి ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, మీకు వందనాలు. మహోన్నతుడా, నీకు స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడా, మీకు వందనాలు. జీవాధిపతి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, జరుగుతున్న ఉపవాస ప్రార్థన కొడుకుని దీవించండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ ఆత్మను మాకు తోడుగా ఉంచండి. ఈ ప్రార్థనలో సమస్యల్లో ప్రభా అనారోగ్యంతో ఉండి ఏకీభిస్తున్న వారి పక్షంగా మేలు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, మీకు వందనాలు. పాడుచిన పాటలో ఉండండి. చెప్పబడుతున్న శ్రేష్టమైన మీ మాటల్లో మీరు నడిపించండి. పరిశుద్ధాత్మదేవ, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలో మీ ఆత్మ సహాయం దయచేయండి. జరుగుతున్న ఉపవాస ప్రార్థన కూడిక ద్వారా అనేక మంది మేలు, దీవెన, ఆశీర్వాదము, విడుదల పొందుకున్నట్లు మీ ఆత్మ చేత నడిపించమని, మీరు మాకు తోడుగా ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభించిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో బెసలేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభు నామాన్ని గణపరుస్తుంటుండగా తనతో పాటు కలిసి ప్రభు నామాన్ని గణపరచవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. మునిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చెంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా తల్లి అయిన మరచులేవు, నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచులేవు, నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్లనీయను నేను. నిన్ను కాపాడువాడు కునుకడు, నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును.
తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును ముదిమి వచ్చి వరకు ఎత్తుకుని ముద్దాడును చెంక పెట్టుకుని కాపాడును యేసయ్య తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును. దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభునామాన్ని కనపరిచిన వెస్లేని బట్టి తనతో పాటు కలిసి ప్రభునామాన్ని కనపరిచిన మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం నడిపింపబడుతున్న మా ఉపవాస ప్రార్థన కొడుకను వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నామండి. మీ ప్రార్థన అవసరాలు ఏమున్నా దయతో మాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము మా సంఘము కలిసి భారంతో ప్రార్థన చేస్తాం. దేవుని బిడ్డలారా, మీ సమస్య ఏదైనప్పటికీ ఆయన తీర్చగలిగిన దేవుడు, ఆయన సహాయం చేయగలిగిన దేవుడు గనుక మీరు ఇది పెద్ద సమస్య కదా, దీని నుండి దేవుడు విడిపించగలడా అని అవిశ్వాసంలోనికి వెళ్ళక ఏ సమస్య అయినా దేవుని యొద్ద మనం పెట్టినట్లయితే ఆయన సహాయం చేయగలిగిన దేవుడు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అంతేకాకుండా ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని దేవుని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. గనుక సాధ్యము చేయగలిగిన దేవుడు మనకు ఉంటుండగా మనం భయపడవలసిన పని లేదు. నీ సమస్య ఎటువంటిదైనా అది తీర్చబడదేమో, దీని నుండి నేను విడుదల పొందుకోలేమోనేమో అని కృంగిపోక దాన్ని తెలియజేసినట్లయితే మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన కొడుకులో దేవుని మాటలను మీతో పంచుకోవాలని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉన్నాను. దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ శ్రద్ధగా దేవుని మాటలను వినాలి అని ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలను మనం వింటూ ఉన్నప్పుడు మనం శ్రద్ధగా ఆసక్తితో దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నన్ను బలపరచాలి, దేవుని ఆశీర్వాదం నేను పొందుకోవాలి, దేవుని మాటల్లో ఓదార్పు ఉంది, దేవుని మాటల్లో ఆదరణ ఉంది, దేవుని మాటల్లో గొప్ప ధైర్యం ఉందని ఎవరైతే నమ్మి ఆయన మాటలకు చెవియొగ్గి వాటిని జాగ్రత్తగా ఆసక్తితో వింటారో వారి యెడల కృప చూపే దేవుడండి. హల్లెలూయా, హల్లెలూయా. వారితో మాట్లాడే దేవుడు, వారి యందు ఆనందించే దేవుడైనా. హల్లెలూయా. గనుక దేవుని మాటలను ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉపవాసి ప్రార్థన కొడుకులో మన యొక్క అంశము దేవుని ఎడల నీ కృతజ్ఞత ఎలా ఉంది, దేవుని ఎడల నీ కృతజ్ఞత ఎలా ఉంది అనే అంశమును ఈ దినం ఉపవాసి ప్రార్థన కొడుకులో మనం ధ్యానం చేసుకుందాం. మన మూలవాక్యంగా దేవుని బిడ్డలారా కీర్తనలు 107వ కీర్తన 1 నుండి 3 చరణముల వరకు మనం చదువుకుందామండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణం నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం 107వ కీర్తన 1 నుండి మనం చదువుకున్నట్లయితే యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడని భక్తుడు పాడుతూ ఆయన అంటూ ఉన్నారు, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. హల్లెలూయా. దేవుడు ఎవరినైతే విమోచిస్తారో, దేవుడు ఎవరినైతే విడిపిస్తారో వారు యెహోవా దయాళుడు అని పలుకుతారని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. ఏమనేటండి, యెహోవా
దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యం ఉండును అనే మాట ఎవరు పలుకుతారని చెప్తున్నారండి. మనం చూస్తే యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయనను విమోచించిన వారును, తూర్పు నుండి పడమట్టు నుండి దక్షిణము నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురుగాక. హల్లెలూయా. ఏమని పలుకుతారని అంటున్నారండి? యెహోవా దయాళుడు. నిజమే, మనం ఆరాధిస్తున్న దేవుడు దయాళుడండి. ఆయన దయగలిగిన దేవుడు, ఆయన దయగలిగిన దేవుడు అని చెప్పి ఇక్కడ కీర్తనాకారుడు పాడుతూ ఉన్నాడు. ఆయన దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన విమోచించిన వారు, అంతేకాకుండా విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు ఆ మాట పలుకుతారు. ఏమని? మేము విడుదల పొందుకోలేము అనుకున్నాం, కానీ మా దేవుడు మమ్మల్ని విడిపించారు, మమ్మల్ని విమోచించారు గనక ఆయన దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన దయాళుడు, మన ఎళ్ళ దయగలిగిన దేవుడు. మన ఎళ్ళ మనుషులు దయ చూపలేకపోవచ్చు చాలా సందర్భాల్లో, కానీ మనము శ్రమలో, శోధనలో, ఇరుకులో ఉన్నప్పుడు ఆయనకు మొరపెట్టినట్లయితే ఆయన దయను మన ఎళ్ళ చూపించి మళ్ళీ విడిపించే దేవునిగా ఆయన ఉన్నారని ఈ కీర్తన రాస్తున్నట్లు, ఈ కీర్తన పాడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కీర్తన ఎప్పుడు రాయబడింది అని మనం చూసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, ఎజ్రా, నెహెమ్యా కాలములలో దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీయులు చెర నుండి విడుదల పొందుకునే తర్వాత వారు కృతజ్ఞత హృదయంతో రచించిన కీర్తన ఉందని కొందరి బైబిల్ పండితుల అభిప్రాయం అండి. హల్లెలూయా. నెహెమ్యా, ఎజ్రా కాలంలో ఇశ్రాయేలీయులు చెర నుండి విడిపింపబడిన తరువాత రాసిన కీర్తనగా బైబిల్ పండితుల అభిప్రాయంగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన బిడ్డలారా, విమోచించిన వారని మనం చూస్తున్నాం, విరోధుల చేతిలో నుండి అని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. గనుక చెరలో ఉన్న ఇశ్రాయేలీయులు విడుదల పొందుకునే తర్వాత వారు దేవుని ఎళ్ళ కృతజ్ఞత హృదయములు కలిగి రాస్తున్న కీర్తనగా ఈ కీర్తన మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు చెరలో నుండి విడుదల పొందుకునే తర్వాత దేవుడు వారు మొరపెట్టగా, వారి కష్టకాలంలో దేవుని దగ్గర వారు ప్రార్థన చేయగా, ఏ విషయాల్లో దేవుడు వారిని విడిపించి వారిని కాపాడారో వారు చెప్పుతూ వెంటనే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని గణపరిచిన చరణాలు ఈ 107వ కీర్తనలో మనం చూసుకున్నట్లయితే 8వ చరణంలో మనకు కనబడుతుంది, 13వ చరణం, అంతేకాకుండా 19, 28 చరణాల్లో మనం చూసినట్లయితే వారు అక్కడ మాట్లాడుతూ ఉంటారు. మనం చూసుకున్నట్లయితే చూడండి ప్రియమైన బిడ్డలారా, 6వ చరణాన్ని నేను చూస్తున్నానండి. వారు కష్టకాలం మంది యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను. 13లో మనం చూస్తున్నాం, కష్టకాలం మందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను. 19లో మనం చూస్తూ ఉన్నామండి, కష్టకాలం మందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను. 28లో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా, హల్లెలూయా. 4 సందర్భాలు, 4 చరణాలు ఇక్కడ మనం చూసినట్లయితే ఆపదల నుండి విడిపించను, ఆపదల నుండి విడిపించను, ఆపదల నుండి విడిపించను, ఆపదల నుండి విడిపించనని ఇక్కడ మనకు కనిపిస్తుంది. అయితే వారు చెప్పుతూ వెంటనే వారు ఏం చేస్తున్నారంట చూడండి ప్రియమైన బిడ్డలారా, 8వ వచనములో ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. దేవుడు చేసిన మేలుకు వెంటనే వారు ఏం చేస్తూ ఉన్నారండి? కృతజ్ఞతాస్తుతులు. ఏంటంటే మనం చూస్తే ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఈ విధంగానే 13వ చరణం తర్వాత మనకు 19వ చరణం తర్వాత 28వ చరణం తర్వాత కూడా వెంటనే వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన బిడ్డలారా, వీరు చెరలో ఉన్నప్పుడు వారికి ఒక నివాసం లేక ఆకలి దప్పుల చేత మొదట వారు పెట్టిన మొర
ఏమండి ఈ 4 మరల్లో వారు మొదట దేవుని దగ్గర విడుదల ఎక్కడ పొందుకున్నారంటే వారికి నివాస స్థలము లేదు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, 4వ వచనంలో వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురం ఎదియు వారికి దొరకకపోయెను, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము సొమ్మసిల్లెను. సొమ్మసిల్లిపోయే పరిస్థితులు ఏర్పడినప్పుడు, వారికి ఒక నివాస స్థలము లేదు, తలదాచుకోవడానికి స్థలము లేనప్పుడు వారు ఏం చేస్తూ ఉన్నారండి? సొమ్మసిల్లిపోయిన పరిస్థితిలో వారు యెహోవాకు మొరపెట్టారు. వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు దేవుడు వారు ఆపదల నుండి వారిని విడిపించినట్లు దేవుని వాక్యంలో చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సొమ్మసిల్లిపోయే పరిస్థితులు చాలామందికి ఎదురవుతూ ఉంటాయి. ఆకలి దప్పుల చేత ఇశ్రాయేలు ప్రజలు సొమ్మసిల్లిపోయారండి. ఆహారం లేక, నీరు లేక, ఎడారిలో అరణ్యములో వారు తిరుగులాడుచు సరైన నివాసము వారికి లేనప్పుడు వారు యెహోవాకు మొరపెట్టారండి. వారి కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టగా వారి ఆపదల్లో ఉండి ఆయన వారిని విడిపించునని దేవుని వాక్యంలో చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన దేవుడు సొమ్మసిల్లిపోయే పరిస్థితుల్లో మనం ప్రార్థన చేస్తే, ప్రభువా నా స్థితి నాకు అర్థం కావట్లేదు, నాకు సరైన నివాస స్థలము లేదు, నాకు సరైన ఆహారము లేదు, నేను ఉండడానికి సరైన స్థితిగతులు నాకు లేవు అని నువ్వు ప్రార్థన చేస్తే నీ స్థితిని బట్టి దేవుడు నీకు చక్కటి మార్గం, అందుకే రాయబడి ఉంది కదండి 7వ వచనంలో, వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. అంటే ఆ ఎడారి ప్రాంతము నుండి, ఆ అరణ్య ప్రాంతం నుండి నివాసము చేసే జన సంచారం కలిగిన స్థలమునకు చక్కని త్రోవలో దేవుడు వారిని నడిపించారు. అంతవరకు వారు ఎటువైపు వెళ్ళాలో వారికి తెలియదండి. ఏ త్రోవలో వారు వెళ్తే నివాస స్థలాలకు చేరుకుంటారో, అంటే ప్రజలు నివసించే స్థలము, నీరు ఆహారము దొరికే స్థలము వారికి తెలియదు. ఎందుకంటే ఎడారి మనకి త్రోవను చూపించదు దేవుని బిడ్డలారా. ఎడారి అంతా కూడా ఒక భయంకరమైన ఇసుకతో నింపబడి ఉంటుంది. ఎటువైపు దారి ఉందో తెలియలేని పరిస్థితి, నీరు లేని పరిస్థితి, ఆహారము లేని పరిస్థితి, ఆకలి దప్పులతో వారు సొమ్మసిల్లిపోయి ఎడారిలో వారు ఏం చేస్తున్నారంటే దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరను ఆలకించి వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను వారిని నడిపించను. అంటే వారు ఎటువైపు వెళ్ళాలో ఆ మార్గాన్ని దేవుడే, ఆ త్రోవను దేవుడే వారికి చూపించి నివాసపురములోనికి దేవుడు వారు నడిపించిన తర్వాత అక్కడ వారి ఆకలి తీర్చబడింది, వారి దాహము తీర్చబడింది, వారికి ఒక నివాసం, ఒక నీడ కలిగిన స్థలం ఏర్పడినప్పుడు వారు యెహోవాకి ఏం చేస్తూ ఉన్నారండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారండి. యెహోవా చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి వారు ఏం చేస్తూ ఉన్నారంట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నట్లు దేవుని వాక్యలో చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది జీవితాల్లో వారికి సరైన మార్గము కనిపించదు. ఎటు వెళ్తే దీవెనకరమైన మార్గమో వారికి తెలియదు, ఎటువైపు ప్రయాణము చేయాలో వారికి తెలియదు, వారి జీవితాలను ఎలా నడిపించుకోవాలో వారికి తెలియదండి. సొమ్మసిల్లిపోయే పరిస్థితులు అనగా ఎటూ తోచలేని పరిస్థితుల్లో వారు ఉండిపోతూ ఉంటారు. నేను ఏమి చేయాలి, నా పరిస్థితి ఏమిటి, నా కుటుంబ పరిస్థితి ఏమిటి అని సొమ్మసిల్లిపోయే పరిస్థితులు కొన్ని కుటుంబాల్లో ఏర్పడుతుంటాయి. అటువంటి సమయంలో నీవు యెహోవాకు దేవునికి మొరపెట్టినట్లయితే ఆయన నీ ఆపదల్లోండి నేను విడిపించడమే కాకుండా సరైన త్రోవలో నేను నడిపించే దేవుడు. నువ్వు ఎటువైపు వెళితే, నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటే నీ జీవితం మేలుకరంగా ఉంటుందో, నీ కుటుంబం మేలుకరంగా ఉంటుందో, మంచి త్రోవను, మంచి మార్గమును, మంచి ఆలోచనలు మనకు చెప్పి మనల్ని నడిపించే దేవునిగా ఆయన ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలామందికి స్థిరత్వం ఉండదు. ఏమండి, స్థిరత్వం ఉండదు. కొంతకాలం ఒకవైపు, కొంతకాలం ఒకవైపు. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. అన్ని నష్టములు, ఆపదలు ఎదురవుతున్నప్పుడు నా పరిస్థితి ఏమిటి, నా భర్త పరిస్థితి ఏమిటని స్త్రీ, నా భార్య పరిస్థితి ఏమిటని పురుషుడు, పిల్లలు దిక్కు తోచలేని స్థితిలో, సొమ్మసిల్లిపోయే పరిస్థితుల్లో ఉండినట్లయితే ఇశ్రాయేలు వలె దేవుని వైపు చూచి ఆయనకి నువ్వు మొరపెట్టినట్లయితే నీకు సరైన త్రోవను ఆయన ఏర్పరుస్తానంటున్నారు. ఒక మంచి నివాసపురము చేరినట్లంటే నీకు అన్ని విధాల మేలుకరమైన స్థానానికి నిన్ను నడిపించి నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు ఈ ఉపవాస ప్రార్థన కొడుకులు ఆయన మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా,
హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వారు వెంటనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. యెహోవా కృపను బట్టి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు వారు దేవునికి వెంటనే వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు మన జీవితాల్లో మేలు చేస్తున్నప్పుడు ఉపకారాలు పొందుకుంటున్నప్పుడు, దేవుడు చక్కటి ఆలోచనలు ఇచ్చి మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు వెంటనే మనం కృతజ్ఞత చెల్లించగలుగుతున్నామా? వెంటనే దేవుని యెడల కృతజ్ఞత భావం కలిగి మనం ఉన్నామా అని ఒక్కసారి ఈ వాక్యాన్ని బట్టి మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలని ప్రభు వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు చెరలో ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞకు వారు లోబడక, దేవుని ఆజ్ఞకు వారు లోబడలేనప్పుడు ఆయాసం చేత కృంగిపోయే పరిస్థితులు వారికి ఎదురయ్యాయి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కదండి. 10వ వచనంలో, దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారే చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయవాని హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసను. హల్లెలూయా. దేవుని ప్రజలైన వారు దేవుని ఆజ్ఞకు లోబడకపోతే, మహోన్నతుని తీర్మానములను వారు గౌరవించకపోతే వారి పరిస్థితులు ఎలా మారిపోతాయండి? చీకటిగా మారిపోతాయి. ఒక మరణకరమైన పరిస్థితులుగా, వారికి ఎటూ తోచలేని పరిస్థితులు వారికి ఎదురవుతున్నప్పుడు మరలా వారు ఎవరి వైపు చూస్తారండి? దేవుని వైపు చూచి కష్టకాలమందు వారు మరలా మొరపెడుతున్నారు. అయ్యా, నీ ఆజ్ఞలకు మేము లోబడలేదయ్యా, నీ తీర్మానములను మేము తృణీకరించాం, నీ ఆజ్ఞలు మేము తృణీకరించాం, గనుకనే ఈ ఆయాసము, ఈ కృంగుబాటు మాకు ఎదురయ్యింది, ఎటూ తోచలేని స్థితిలో ఉన్నామని చెప్పి మరలా ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టగా ఆయన ఏం చేస్తారండి? వారి ఆపదల్లో ఉండి వారిని దేవుడు విడిపించినట్లు దేవుని వాక్యాలు చూస్తున్నాం. హల్లెలూయా. ఆ రెండవ సందర్భంలో కూడా వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తున్నాం 19వ వచనంలో, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఇక్కడ ఏమిటారు మనం చూసినట్లయితే 17వ వచనంలో, బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందురు, భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును, వారు మరణ ద్వారములను సమీపించుదురు. హల్లెలూయా. బుద్ధిహీనులు వారి దుష్ట ప్రవర్తన చేత వ్యాధిని తెచ్చుకున్నారటండి. అది మరణకరమైన వ్యాధులు ఇక్కడ కొంతమందికి ఎదురయ్యాయి, కొంతమందికి కలిగాయి. ఆ సమయంలో మరలా వారు ఏం చేస్తూ ఉన్నారండి? దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు. మన వాక్యం చదువుకున్నాం, బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషము చేతను బాధ తెచ్చుకుందురు. బుద్ధిహీనులు వారి దుష్ట ప్రవర్తన చేత బాధలు తెచ్చుకుంటూ ఉంటారండి. ఎవరు చెప్పినా వినలేని వారుగా ఉండి మూర్ఖత, అంతేకాకుండా మనం చూసుకున్నాం దుష్ట ప్రవర్తన, నువ్వు ఇలా చేస్తుంది సరైనది కాదని బుద్ధి చెప్పేవారి మీద తిరుగుబాటు వారు చేస్తూ, నువ్వు పాపము చేయకూడదంటే పాపములోనే వారు పడుతూ, నువ్వు వ్యసనములకు దూరంగా ఉండాలన్నా చెప్పేవారి మీదే తిరుగుబాటు చేస్తూ వ్యసనములే వెంబడిస్తూ చివరికి ఒక మరణకరమైన రోగాలు తెచ్చుకుంటూ ఉంటారండి. అటువంటి వారి సైతము పశ్చాత్తాపడి ఆయన వైపు తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తానంటున్నారండి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు! అందుకే యెహోవా దయాళుడు. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత రోగము తెచ్చుకున్నారు, అనారోగ్యము తెచ్చుకున్నారు. ఆ అనారోగ్యం వారికి ఏంటైందండి? మరణకాలం సమీపించబోతుంది. మనం చదువుకున్నాం కదండి, వారు మరణ ద్వారములను సమీపించుదురు అంటే ఇంక మరణమే, మంచాన్ని పట్టిన మరణం వెతుకుతున్నారు. మరణం వారి ముందుంది. మంచం మీద పరుండి కూడా అప్పటికైనా పశ్చాత్తాపం కలిగి, అయ్యా ఎంతోమంది నాకు చెప్పారు, నేను వినలేదు, వినకుండా పాపంలో జీవించాను, వ్యసనాలతో జీవించాను, బుద్ధిహీనత చేతను దుష్ట ప్రవర్తన చేతను నా శరీరాన్ని నేను పాడు చేసుకున్నాను, నన్ను క్షమించు నాయనా అని నిజమైన పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేసినట్లయితే వారి ప్రార్థన కూడా ఆయన ఆలకిస్తానంటున్నారండి. చివరి క్షణములో మొరపెట్టినా వారి మొరన ఆయన ఆలకించి వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని
విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. తన వాక్కును పంపి వారికున్న అనారోగ్యం నుండి వారిని బాగు చేసిన దేవునిగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో బైబిల్ గ్రంథంలో ఎంతోమంది మరణకరమైన వ్యాధులతో బాధపడుతున్నప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేయగా వారు స్వస్థత పొందుకున్నారు. ఒక హిజ్కియా రాజును, యోధారాజైన హిజ్కియాను మనం చూస్తే ఆయన మరణకాలము సమీపించింది. దేవుని బిడ్డలారా, ఇంకా ఆయన మరణం అవబోతున్నాడు. అటువంటి సమయంలో హిజ్కియా కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయగా దేవుడు 15 సంవత్సరముల ఆయుస్సునిచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈ విషయాలు ప్రియమైన బిడ్డలారా రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనములో మనకి కనబడుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, హిజ్కియా రాజు మంచి ఆత్మీయత కలిగిన వాడు. ఆయన ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశారండి, హిజ్కియా రాజును స్వస్థపరిచి 15 సంవత్సరముల ఆయుస్సునిచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తామండి. హల్లెలూయా. బుద్ధిహీనులు ఇక్కడ మనం చూస్తున్నాం, దుష్ట ప్రవర్తన కలిగిన వారిని ఇక్కడ మనం చూస్తున్నాం. వారి బుద్ధిహీనత చేత, దుష్ట ప్రవర్తన చేత మరణకరమైన రోగాలు తెచ్చుకున్నారు. నిజమే, దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. చూడండి, లేవి కాండంలో మనం చూసినట్లయితే లేవియా కాండము ప్రియమైన బిడ్డలారా 26వ అధ్యాయంలో మన వాక్యంలో చూసుకున్నట్లయితే అక్కడ ఒక విషయం మనకు కనబడుతూ ఉంటుందండి. దుష్ట ప్రవర్తన చేత ఎటువంటి అనారోగ్యాలు, మరణకరమైన రోగాలు కలుగుతాయో దేవుని వాక్యంలో మనం చూస్తే చూడండి, 26వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతున్నానండి. మీరు నా మాట వినక నా ఆజ్ఞలను అనుసరింపక, నా కట్టడాలను నిరాకరించినందున నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక, నా నిబంధనలు మీరునట్లు మీరు నా తీర్పుల విషయమే అసహించుకొని ఎడలను నేను మీకు చేయునదేమనగా మీ కన్నులను క్షీణింపజేయునట్టు, ప్రాణమును ఆయాసపరచునట్టు, తాపజ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పించదను. మీరు విత్తన విత్తనమును మీకు వ్యర్థమగును, మీ శత్రువులు వాటి పంటను తినేదరు. హల్లెలూయా, హల్లెలూయా. దుష్ట ప్రవర్తన కలిగి దేవుని ఆజ్ఞల వెనక ఆయన నిబంధనను అసహించుకున్న వారికి వచ్చే వ్యాధుల గురించి ఇక్కడ రాస్తూ ఉన్నారు. ఏంటంటే తాపకరమైన జ్వరము, కన్నులు క్షీణించిపోతాయని, ఆయాసం చేత కృంగిపోయే అనారోగ్యాలు కలుగుతూ ఇక మరణము వారికి సమీపంగా ఉంటున్నట్లు దేవుని వాక్యంలో చూస్తున్నామండి. చివరి క్షణమైనా, ఆ మంచాన్ని పట్టిన సమయంలోనైనా తన తప్పును తాను తెలుసుకొని దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడు ఆలకిస్తానని, వారి శ్రమల నుండి, వారి ఆపదల నుండి ఆయన విడిపిస్తానని దేవుని వాక్యాలు చూస్తున్నాం. అట్టి రీతిగా విడిపించిన వారే దేవుని బిడ్డలారా ఈ 3వ విషయాన్ని మనం చూస్తున్నాం. మరలా వారు యెహోవాకి ఏం చేస్తున్నారండి, మనం చదువుకున్నట్లయితే 21వ వచనం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక, వారు కృతజ్ఞత అర్పణలు చెల్లించుదురుగాక, ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరణకరమైన పరిస్థితుల నుండి విడుదల పొందుకున్న వారు ఎంతో కృతజ్ఞతతో ఏం చేస్తున్నారండి, దేవునికి స్తుతులు చెల్లిస్తున్నారు. నిజమే, హిజ్కియా రాజు కూడా బాగు చేయబడిన తర్వాత దేవుని బిడ్డలారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎంతో దేవుని బిడ్డలారా కృతజ్ఞత హృదయముతో చెల్లించినట్లు యెషయా గ్రంథము చూడండి. దేవుని బిడ్డలారా యెషయా గ్రంథము 38వ అధ్యాయము 16 నుండి నేను చదువుతున్నానండి. ప్రభువా, వీటి వల్ల మనుషులు జీవించుదురు, వీటి వల్లనే నా ఆత్మ జీవించున్నది. నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపజేయుదువు. మెక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుట కారణమైన నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనమైన గోతులోండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములను పారవేసితివి. పాతాళమును నీకు స్తుతి కలుగదు, మృతి నీ కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా నేను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. హల్లెలూయా. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించున్నానంటే నేను మరణం అవ్వవలసిన వాడని, కానీ నీవు నన్ను బాగు చేస్తావయ్యా.
15 సంవత్సరముల ఆయుస్సు నువ్వు నాకు ఇచ్చావు కనుక ఇగో ఈ దినమున నేను నిన్ను స్తుతించగలుగుతూ ఉన్నానని వెంటనే కృతజ్ఞతాస్తుతులు యోధారాజు అయిన హిజ్కియా చెల్లిస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. 4వదిగా మనం చూసినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా 28వ వచనం మనం చదువుకున్నాం. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో ఉండి వారిని విడిపించెను. హల్లెలూయా. శ్రమకు తాళలేక ఇక్కడ ఎదురే శ్రమ ఏమిటంటే వారు నీటి మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, వారు సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు, ఓడలెక్కి వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమండి తుఫాను రాగా వీరు ఆ పడవలో ఏమండి ఇటు అటు గాలి చేత కొట్టబడుతూ ఉన్నప్పుడు వారు మొరపెట్టారండి, అయ్యా ఈ తుఫాన్ నుండి గాలి నుండి ఈ ప్రమాదము నుండి నన్ను తప్పించని ప్రార్థన చేయగా దేవుడు ఏం చేస్తారంట చూడండి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా 27వ వచనాన్ని చదువుతున్నా. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తులుచుండిరి, వారు ఎటూ తోచకుండిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లోండి వారిని విడిపించును. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాను, అవి నిమ్మలమైనవని వారు సంతోషించరి. వారు కోరిన రేమునకు ఆయన వారిని నడిపించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి అటు ఇటు తోచలేని స్థితి, అటు ఇటు ఊగిపోయే స్థితిలో ఉన్నప్పుడు వారు యెహోవాకు మొరపెట్టారండి. శ్రమకు తాళలేక యెహోవాకు మొరపెట్టగా దేవుడు ఏం చేశారంట, తుఫాను ఆపివేసి దాన్ని నెమ్మలపరిచి ప్రియదేవుని బిడ్డలారా అక్కడ సంతోషంను కలుగజేసి వారు చేరుకోవలసిన రేవునకు దేవుడు వారిని నడిపించినట్లు దేవుని వాక్యాలు చూస్తున్నాం. అక్కడ కూడా వారు ఏం చేస్తున్నారండి, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయ ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి శరీరధారిగా ఆయన వచ్చినప్పుడు ఒక దినాన సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమండి అలలు వచ్చి కొడుతున్నాయి, గాలి వచ్చి కొడుతుంది. ఆ పడవలో ఆ ఓడలో శిష్యులు ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. వెంటనే శిష్యులు వచ్చి ఆయనకు మొరపెట్టగా, అయ్యా ఈ భయంకరమైన గాలి నుండి మమ్మల్ని విడిపించని వేడుకున్నప్పుడు వెంటనే ఆయన గాలిని గద్దించగా అది నిమ్మలమాయనని మన దేవుని వాక్యంలో చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా తుఫాను వంటి పరిస్థితులు నీకు ఎదురైనా, ప్రమాదకరమైన పరిస్థితులు నీకు ఎదురైనా, ఆ ప్రమాదకరమైన పరిస్థితుల్లో నువ్వు మొరపెట్టినట్లయితే, నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నిన్ను విడిపించే దేవుడై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా మనం ఆరాధిస్తున్న దేవుడు నువ్వెంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నా యేసయ్యా నన్ను రక్షించని నువ్వు మొరపెడితే, నీ కష్టకాలమందు నువ్వు మొరపెడితే ఆయన ఆలకించి దాని నుండి విడిపించు దేవునిగా, దాన్ని ఆపివేయు దేవునిగా ఆయన ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది సాక్ష్యములు చెప్తూ ఉంటారు దేవుని బిడ్డలైన వారు. ఒక భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగిందండి. అగ్ని ప్రమాదంలో ఉండి మేము కేకలు వేసి దేవునికి మొరపెట్టినప్పుడు దాన్ని ఆపివేసి దేవుడు మా ప్రాణములు కాపాడారని ఎంతోమంది సాక్ష్యం చెప్తూ ఉంటారు. భయంకరమైన తుఫాను వచ్చింది, ఆ తుఫాన్లో దేవుడు మమ్మల్ని కాపాడారండి. ఎంతోమంది మరణించారు, కానీ మేము ఆయనకు మొరపెట్టగా దేవుడు మమ్మల్ని కాపాడారని. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయనకు మనం మొరపెట్టినట్లయితే మన మొరలను ఆయన ఆలకించి మనల్ని కాపాడే దేవుడుగా, రక్షించే దేవునిగా ఆయన ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. అనారోగ్యములనే ప్రమాదం అవ్వచ్చు, యాక్సిడెంట్లనే ప్రమాదం అవ్వచ్చు, లేకపోతే ఈ లోకములో విపత్తుల ద్వారా వచ్చే ప్రమాదాలు అవ్వచ్చు. వేటి నుండైనా నేను తప్పించి కాపాడగలిగిన దేవుడైనా నువ్వు మొరపెట్టినట్లయితే నీకు సహాయం చేయగలిగిన దేవుడు. అయితే నీ మేళ్ళు పొందుకున్న నీవు వెంటనే ఏం కలిగి ఉండాలి, కృతజ్ఞతా భావాన్ని దేవుని యెడల కలిగి ఉండాలి. వెంటనే మేలు చేసిన దేవునికి కృతజ్ఞతా హృదయముతో కన్నీటితో ఆయన పాదముల దగ్గర పడి, దేవా నువ్వు నన్ను కాపాడావు, దేవా నా ఆపదల నుండి నువ్వు నన్ను తప్పించావు, నా ఆపదల నుండి నువ్వు నన్ను కాపాడవయ్యా, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని దేవుని ప్రజలైన ఇశ్రాయేలు వలె మొరపెట్టినట్లయితే మరెక్కువ కార్యములను నీ జీవితంలో నీ కుటుంబంలో నీవు పొందుకోగలవు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా ఏమండి దెస్సలోనికు రాసిన మొదటి పత్రిక దేవుని వాక్యంలో మనం చూస్తాం 5వ అధ్యాయము
ప్రియదేవుని బిడ్డలారా 16వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక మంచి విషయం మనకు కనబడుతూ ఉందండి. దేవుని వాక్యంలో మనం చూస్తే చూడండి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు ఏ విధంగా చెల్లించాలండి? చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చక్కటి వాక్యం మనకు కనబడుతూ ఉంటుంది. ఆ వాక్యం మనం చదువుకుందాం. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నానండి. దేనిని గూర్చి చింతింపకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, దేనిని గూర్చియు చింతింపకుడు కానీ. చాలా సందర్భాల్లో చింతించే వారంగా ఉంటాం. ఈ పరిస్థితి నుండి నేను విడుదల పొందుకోగలనా లేదా అని కృంగిపోతూ చింతిస్తూ ఒకే స్థలంలో ఉండిపోతుంటారు చాలామంది. కానీ దేవుని వాక్యం రాయబడింది, దేని విషయంలో మీరు చింతింపవద్దు, ప్రతి విషయమును కూడా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. అంటే కృతజ్ఞతాపూర్వకంగా అంటే నువ్వు చేయగలిగిన దేవుడు అయ్యా నీకు స్తోత్రం, పలానా సమయంలో నాకు శ్రమ ఎదురైనప్పుడు నువ్వు ఈ కార్యం చేసావు కదా, నీ కృతజ్ఞతాస్తుతులు. ఇగో నాకు మరొక సమస్య నాకు ఎదురైంది, దీని విషయంలో కూడా నువ్వు నాకు సహాయం చేయని. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాల దేవునికి తెలియజేస్తామో వాటి నుండి ఆయన మనలను విడిపించే దేవునిగా ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన అంశం మనం చెప్పుకున్నాం, దేవుని ఎడల నీ కృతజ్ఞత ఎలా ఉంది, దేవుని ఎడల నీ కృతజ్ఞత ఎలా ఉంది. ఇశ్రాయేలు ప్రజలు చెరలో నుండి విడుదల పొందుకుని తర్వాత వారి కష్టకాలంలో వారు ఎలా మొరపెట్టారు, మొరపెట్టిన వెంటనే దేవుడు వారికి సహాయం చేస్తున్నప్పుడు వెంటనే వారి కృతజ్ఞతా భావాన్ని దేవునికి తెలియజేస్తున్నట్లు ఇంతవరకు దేవుని వాక్యంలో మనం చెప్పుకున్నాం. మనం దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో చదువుకున్నాం, ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు దేవుని చిత్తమై ఉందని. నిజమే, మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తమై ఉందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చదువుకున్నామండి. దేవుని బిడ్డలారా, దేని విషయంలో మీరు చింతపడవద్దు, ప్రతి విషయాన్ని ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ దేవునికి మీరు తెలియజేయండి. అప్పుడు మనకు వాక్యం కనిపిస్తుంది కదండి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. హల్లెలూయా. అంతే కదండి, చింత వలన హృదయం కుంగిపోద్ది, చింతపడుట వలన, సమస్యల వల్ల, శోధనల వల్ల హృదయం ఏమైపోద్దండి, కృంగిపోయి ఇక నా పరిస్థితి ఏమిటి. చాలామందికి ఏవేవో ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి, ఇంకా మరణమే నాకు, నేను దీని నుండి విడుదల పొందుకోలేను అనే ఒక చింతతో కృంగిపోతూ ఉంటారండి. అటువంటి సమయంలో ఆ చింత నుండి విడుదల పొంది ఆ చింత నుండి విడిపించగలిగిన దేవుడు నీవు ఆరాధిస్తున్న యేసుక్రీస్తు వారై ఉన్నారని విరిగి మోకరిల్లి నీ ప్రార్థన విజ్ఞాపనలను కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి నువ్వు తెలియజేస్తే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము వెంటనే నీ హృదయంలోకి సమాధానం కలుగుతుంది. ఏమని? నా దేవుడు గొప్పవాడు, నా శ్రమ నుంచి ఆయన విడిపించగలిగిన వాడు, నా ఇబ్బందుల నుండి ఆయన విడిపింపగలిగిన వాడు, నన్ను బలపరచువాడు ఆయన ఉన్నారని ఒక సమాధానం ఎక్కడ కలుగుతుందండి? అప్పుడు సయండి జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన నీ హృదయములకును మీ తలంపులకు కావలి ఉండును. అంటే నీ తలంపులు ఇటు అటు వెళ్ళిపోయి నీకు నష్టంలోనికి తీసుకుని వెళ్ళిపోకుండా నీ తలంపులకు దేవుని సమాధానం ఎలా ఉంటుంది? కావలిగా ఉంటుందండి. హల్లెలూయా. ఇక నీవు ఎటువంటి తొందరపాట్లు, ఎటువంటి చెడు అభిప్రాయాలు, చెడు ఆలోచనలకు నువ్వు వెళ్ళిపోకుండా, తొందరపాట్లో నీవు నష్టం కలుగు చేసుకోకుండా నువ్వు దేవునికి మొరపెడితే ఏంటి? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మన హృదయములకును మన తలంపులకు కూడా కావులుగా ఉండి మళ్ళీ బలపరుస్తూ నేనున్నానమ్మా, నీకు నీ సమస్య నుండి నేను విడిపిస్తాను, నేను బలపరుస్తాను, నేను నీకు తోడై ఉన్నానని ఒక సమాధానం, ఒక కావులిగా
దేవుని ఆలోచనలు మనకి హృదయం చుట్టూ ఏమండి మన ఎటువంటి ఆలోచనలు దుష్టుడు ఏ విధంగా మన ఆలోచనలు పాడు చేయకుండా మన తలంపుల్లోకి ఎటువంటి కీడుకరమైన ఆలోచనలు తీసుకురాకుండా మన తలంపులకు ఎవరు కావలుగా ఉంటారండి? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. హల్లెలూయా. గనుక ప్రియదేని బిడ్డలారా, కష్టము కలుగుతున్నప్పుడు, శ్రమ కలుగుతున్నప్పుడు చింతలోకి వెళ్ళిపోక, కృంగిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోక, నువ్వు ఏ సమస్యలో నీ హృదయం చింతతో ఉందో, ఏ సమస్యలో నీ హృదయం కుంగిపోయిందో దాన్ని ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి నువ్వు తెలియజేస్తే దేవుడు నీకు తోడుగా ఉండి నేను బలపరుస్తానని ఈ ఉపవాస ప్రార్థన కొడుకులైనా మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, నేను ఈ వాక్యమును ముగిస్తూ ఉన్నానండి. దేవుడు మనల్ని విడిపించగలిగిన వాడు. మన కష్టంలో మనం మొరపెడితే, మన శ్రమలో మనం ఇశ్రాయేలు వరే ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తానంటున్నారు? వారి ఆపదల నుండి దేవుడు వారిని విడిపించారు. అప్పుడు వారి ఆపదల నుండి ఆయన వారిని విడిపించడానికి దేవుని వాక్యంలో చూస్తున్నాం. 4 సందర్భాలు ఇక్కడ ఇశ్రాయేలీయులు కీర్తన పాడి ప్రభు నామాన్ని కనపరుస్తూ వెంటనే వారు కృతజ్ఞత భావాన్ని తెలియపరుస్తున్నారు. మనం 1వ వచనం చదువుకున్నామండి. 107వ కీర్తన 1వ చరణంలో యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఆయన విమోచించిన వారును, విరోధుల చేతిలో నుండి ఆయనను విమోచించిన వారును ఆ మాట పలుకుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము విమోచింపబడ్డాం, మనం విడుదల పొందుకున్నాం అనేక వాటి నుండి. పాపముల నుండి, శాపముల నుండి విడుదల పొందుకున్నాం. ఈ లోకంలో ఎదురవుతున్న సమస్యల నుండి విడుదల పొందుకున్నాం, విమోచన పొందుకున్నాం. మరి మనము వీరి వలె కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? యెహోవా దయాళుడని ఆయనకి కీర్తన పాడగలుగుతున్నామా? మన హృదయంలో కృతజ్ఞతా భావాన్ని ఆయన తెలియజేయగలుగుతున్నామా? ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విషయం ఆయన ద్వారా మొరపెడదాం, ఆయన యొద్ద నుండి సమాధానమును పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుడు మనందరితో మాట్లాడారు. చక్కటి వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరిచి ఉన్నారు. ఈ సమయంలో ముగింపు ప్రార్థన మనం చేసుకుందామండి. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని ప్రార్థనలను ఏకీభవించాలని ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, నీకు స్తోత్రాలు. ఆయన మహోన్నతుడా, నీకు వందనాలు. జీవాధిపతి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇంతవరకు మా అందరితో మీరు మాట్లాడారు అయ్యా. కష్టకాలములో ఇశ్రాయేలు మొరపెట్టగా నువ్వు ఆలకించి వారి ఆపదల నుండి వారు విడిపించినప్పుడు వారు ఎటువంటి కృతజ్ఞత హృదయం కలిగి ఉన్నారో అయ్యా, అటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలని నువ్వు వేటి నుండి వారిని విడిపించావో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచావు నాయన. నీకు స్తోత్రాలు తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ మాటలు విన్నా నీ బిడ్డలందరినీ మీరు దీవించండి, వారందరిపై నీ కృపనుంచమని ప్రార్థిస్తున్నాను నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, నీ స్తోత్రాలు. దయాళుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి, మాటలు విన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఎవరైనా బలహీనలుగా ఉన్నట్లయితే మీ గాయపడిన హస్తం ద్వారా తాకండి అయ్యా. ఎటువంటి అనారోగ్యంలో వారు ఉన్నా, ఎటువంటి బలహీనతల్లో వారు ఉన్నా నువ్వు ముట్టి వారిని స్వస్థపరచు నాయన. ప్రతి విధమైన బలహీనతలను, అనారోగ్యములను, దీర్ఘకాల వ్యాధులను, మానసిక వ్యాధులను యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభువా. నజరుడైన యేసుక్రీస్తు నామములో నిబిడలకు స్వస్థత, ఆరోగ్యమును దయచేయండి తండ్రి. నీకు వందనాలు. అలాగే రుణభారాల్లో, సమస్యల్లో ప్రభా, ఆర్థిక ఇబ్బందుల్లో ప్రభా, నెమ్మది లేక, సమాధానం లేక ఉన్న కుటుంబాలను మీరు బలపరచండి. ఆ కుటుంబంలో నెమ్మది, సమాధానం, విడుదల కలుగునుగాక నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి ప్రభువా. నీకు వందనాలు. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. అలాగే మాకు హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ అని మాకు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలన్నింటినీ దీవించినాయన. ప్రతి కుటుంబాన్ని బలపరచండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి. వారి అవసరతలు, అక్కర్లన్నింటినీ తీర్చమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అలాగే మా స్థానిక సంఘ కుటుంబాలను దీవించినాయన. సంఘ బిడ్డలందరిపై నీ కృపను ఉంచండి. బిడ్డలందరూ ఆరోగ్యాలు కాపాడండి, ఆత్మీయతను దీవించండి, విశ్వాసాన్ని బలపరచండి. మా సంఘాన్ని ప్రభావ దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా, నీకు వందనాలు. అలాగే మహోన్నతుడా, గొప్ప దేవుడా, మమ్మల్ని ప్రేమిస్తూ మా కొరకు ప్రార్థిస్తున్నా మా ఆత్మీయులందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారందరినీ దీవించండి, వారి కుటుంబాలను బలపరచండి, వారి గృహాల్లో ఉన్న ఎవరి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఉద్యోగపరంగా, వివాహపరంగా, ఆరోగ్యపరంగా మీరు దీవించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయనా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి, మా దేశం కొరకు నీ సన్నిధిలో మొరపెడుతున్నాను. మా దేశ సరిహద్దులను మీరు దీవించండి, సమాధానం దయచేయండి. మా దేశ సరిహద్దుల్లో సమాధానకరమైన పరిస్థితులు
పరిస్థితులను మీరు కలుగు చేయండి. ప్రభువానికి వందనాలు అయా. ఇగో ప్రపంచ దేశాల్లో నెమ్మదిని కలుగు చేయండి ఆయన. అయా ఇగో భయంకరమైన యుద్ధములు, ప్రభు భయంకరమైన మరణాలు అయ్యా కొన్ని దేశాలు ఎదుర్కొంటున్నాయి. ఆ దేశాల మధ్య సమాధానకరమైన పరిస్థితులు మీరు దయచేయండి తండ్రి. నీకు వందనాలు, పరిశుద్ధానికి స్తోత్రాలు. ప్రపంచంలోని ప్రతి దేశమును నీ చేతులకు అప్పచెప్తున్నాను. ప్రతి దేశములకు రక్షణ కార్యాలు మీరు జరిగించండి ప్రభా. నీ కృపా దేశములకు తోడుగా ఉంచండి. దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గొప్ప దేవుడానికి వందనాలు. దైవజనుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. దైవజనులను దీవించండి అయ్యా. వారి సంఘములను ప్రభా మీరు ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు. విశ్వాసంతో నడిపింపబడుతున్న సేవకులను మీరు బలపరచండి. ఎవరైనా బలహీనలుగా ఉంటే ముట్టి స్వస్థపరచండి. ఆరోగ్యములు దయచేయనైనా. సంఘములు లేక ఇగో ప్రభా స్థలము లేక మందిరములు లేకున్న దైవజనులు ఎంతోమంది ఉన్నారు. వారి చక్కటి మందిరములను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. మహోన్నతుడానికి స్తోత్రాలు ప్రభా. మా దేశ నాయకులను, అధికారులను, ప్రధానులను దీవించండి. మా పరిచర్ని మీరు ఆశీర్వదించండి. మా పరిచర్య అంతటిపైన కృపించమని, మా పరిచర్యకు కావాల్సిన సమస్తమును అనుగ్రహించమని, మా పరిచర్య అంతటి ద్వారా మీరు మహిమ పొందుకుంటున్నారు. నీకు స్తోత్రాలు. మరి ఎక్కువగా పరిచర్య చేయనట్లు మమ్ములను మా సంఘాన్ని వాడుకొని మీరు మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగన భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారమును మాకు దయచేయము. మా రుణస్థులను క్షమించిన ప్రకారం రుణములను క్షమించము. శోధనలోని తేకా దుష్టుని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకరంత నాశనం కలుగునుగాక. ఆమేన్. 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 దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. తన సమాధానముతో మిమ్ములను నింపునుగాక. ఆమేన్.